మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మాసంలో కూడా ఒక అమావాస్య వస్తూ ఉంటుంది. కానీ మహాలయ అమావాస్య అని చెప్పేసి మన పూర్వీకులు ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే దక్షిణాయనంలో పితృదేవతలంతా కూడా ఆ పితృలోకం నుండి ఒక 15 రోజులు తన యొక్క సంతానం వైపు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంతానం వైపు చూసే సమయంలోనే పాడ్యము నుండి అమావాస్య దాకా ఏదైతే ఉంటుందో ఆ పితృపక్షాలు ఆ రోజులలో వారికి కోరుకునేది ఏమిటంటే కేవలము తిలాశ్రాద్ధము, భోజన శ్రాద్ధము, బ్రాహ్మణ భోజనాన్ని కోరుకుంటూ ఉంటారు. తర్పణాలను కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి పున్నామ నరకం నుంచి దాటించేవాడు పుత్రుడని చెప్పి శాస్త్ర సంప్రదాయం ఉంది. కాబట్టి మరి ఆ సంప్రదాయ ప్రకారంగా ఆ రోజున తిలతర్పణం కావచ్చు, భోజనం కావచ్చు, బ్రాహ్మణులకు భోజన సాహిత్యం ఇవ్వడం కావచ్చు చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది.